మొదట్లో స్వామిని బాయమ్మ గారు చూసుకునేవారు కదా, స్వామికి బాయమ్మ గారికి మధ్య బంధం గురించి చెప్దాం. నిజంగా మేమందరం బయట కూర్చొని ఉంటే స్వామి బాయమ్మ వీళ్ళు కుప్పం వాళ్ళు కుప్పం నుంచి వచ్చారు, 2 రోజులుగా పాపం ఆహారం సరిగ్గా లేదు, వీళ్ళకి మొట్టమొదట భోజనం పెట్టించు అన్నాడు. అలాగే బాబా అన్నాడు. మాకు నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందో చెప్పలేదు. ఇలా బాబా గారని అప్పుడు ముందు తెలియలేదు, ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఇంత చిన్న పిల్లవాడు అవతార పురుషుడా అంటూ నిజంగా ఆనందంతో వెళ్ళి విరిచిపోయాం. ఆయన చూస్తుంటే నిజంగా ఎంత ఆనందం అనిపించిందో చెప్పలేదు. ఈ యొక్క బాయమ్మ గారు వయసులో పెద్దవాళ్ళైనా ఎంతో ముఖంలో ఆనందం, సో ఒక విధమైనటువంటి ప్రేమ ఉట్టిపడుతూ ఉండేది. ఆ అమ్మకు స్వామి అంటే ప్రాణం, ఇంకా వేరొక్క మాట లేదు. రాత్రి పగలు స్వామికి ఏం కావాలో, ఎలా పెట్టాలో, ఏం చేయాలో అని ఎప్పుడు అదే చింత. ఒకరోజు ఆమె మందిరంలో కూర్చొని కళ్ళద్దాలు పెట్టుకొని గీత చదువుతూ ఉంటే మన బాలకృష్ణుడు ఎంత తుంటరి వాడు అంటే, ఎంత అల్లరి వాడు అంటే నిజంగా మేము కళ్ళతో చూసి ఆశ్చర్యపోయామాట. పరువెత్తుకుంటూ వచ్చి ఆయన ఒడిలో కూర్చొని మెడ మీద చేసుకుంటూ బాయమ్మ నువ్వు గీత ఎందుకు చదువుతావు అని అడిగారు. అయ్యో పెద్దలు చెప్పేవాళ్ళు ఆ గీత చదివితే మోక్షం వస్తుందని. అవునా, నేను మోక్షం ఇవ్వడానికి సాక్షాత్ కృష్ణుడుగా నేను నీ ఎదుటే ఉండగా నువ్వు ఇక కృష్ణుడిని ఎందుకు పూజిస్తు, అదేమిటో నాకు తెలియదప్ప, నువ్వేమేమో చెప్తుంటావు అనేవాడు. కాయక నిజంగా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆనాటి యశోద బాలకృష్ణుడు గుర్తొచ్చేవారు. నిజంగా స్వామి కూడా ఆమెను ఎంత ప్రేమించేవారు, ఎంత ఆశగా చూసుకునేవారు చెప్పడానికి. నిజంగా వారి ప్రేమ బంధం జన్మ జన్మాంత బంధం అని ఎంత వర్ణించినా చాలా.